రకంగా పాపం వడ్డీ లేకుండా అప్పిస్తున్నాడు అతను, అంతే సఫర్ అవుతోంది అతను. అంటే రేపు పొద్దున్న వీళ్ళకి కట్టకపోతే వాళ్ళు కేసులు వేస్తారా ఈ పట్టుకుని వెళ్ళి? ఏం చేస్తారు, కేసులు దేనికి నేలకి తీసుకోవడానికి కూడా పనికిరావు. ముందు ఏదో ఒకటి రాయించుకుని సర్టిఫికెట్ ఇచ్చినందుకు సంతోషం, అంతే. అలా ఫీల్ అవ్వాలి, అలా ఇస్తే సంతోషం, అలా ఇవ్వకపోతే కర్మ. కానీ ఇంతవరకు దీని మీద ఎందుకు లోకేష్ గారు మాట్లాడట్లేదు? మొన్న ఎవరో నేను ఎక్కడో చదివాను, మరి ఎంతవరకు నిజమో తెలియదు, జ్యోతి పేపర్లో అనుకుంటా, ఒక మంత్రి గారు ఇక నుంచి నెలకు ఒక 200 కోట్ల రూపాయలు చొప్పున విడుదల చేసేసి అది క్లియర్ చేసేస్తారు బకాయిల త్వరలో అని చెప్పాడు ఆయన, అన్నాడు. అని అంతకు ముందుది మాత్రం ఎవరు జగన్ టైంలోదని కూడా చెప్పాడు ఆయన. ఓకే, ఈ 2 ఏళ్లదేని, ఈ 2 ఏళ్ళదే 200 బడ్జెట్ లో 4,000 కోట్లు చూపెట్టారు, 10,000 కోట్లు బకాయిలు. ఏం తీరుస్తారు? అవును, 10,000 కోట్లు అంటే. తల్లికి వందనం చెప్పినటువంటి వాళ్ళే స్కూల్లో చేరేటప్పటికి స్కూల్ బిగిన్ అయ్యే రోజున జగన్ కి కూడా చేత కాదు, మేము జగన్ అయితే ఒక సర్టన్ డేట్ పెట్టి ఆ డేట్ కి ఇచ్చాడు కిట్లు అయ్యని. అవును ఇచ్చాడు. ఇప్పుడు ఏడాది కిట్లు కూడా లేవు, యూనిఫామ్స్ రాలేదంట. అదే కిట్లే లేవు, యూనిఫామ్ కూడా అంటే లేదు, అసలు ప్రింట్ కూడా చేయొచ్చలేదట. వాళ్ళు ముందే చేయించి రెడీ పెట్టారు అప్పుడు. పాత రోజుల్లో వాటియే క్రిందసారి మిగిలిన ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అవును, వాళ్ళకి యూనిఫామే ఇవ్వాల. తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు జూన్ 12 పడిపోవాలి, జూలై చివరి వారంలో వేస్తామంటున్నారు. దెన్ పైగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. మనము ఈ 4 ఏళ్లలో